తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న కాంబినేషన్ వెంకటేష్ త్రివిక్రమ్ది. వీరి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే బ్లాక్ బస్టర్ ఖాయం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ కాంబోలో సినిమా సెట్ అయింది. విక్టరీ వెంకటేష్ ఇటీవల జనవరిలో సంక్రాంతికి వస్తున్న సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. రీజనల్ సినిమాతోనే 300 కోట్లను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఫామ్లోకి వచ్చిన వెంకీమామ వరుసగా సినిమాలను చేసిస్తాడని అనుకున్నారు. ఒకరిద్దరుల దర్శకుల పేర్లు కూడా వినిపించినా ఏది ఫైనల్ కాలేదని ఇన్ని రోజులు అన్నారు. సీనియర్ హీరో పెద్ద హిట్ కొట్టాడు, అయినా చేతిలో ఒక సినిమా ఇన్ని రోజులు లేకపోవటం ఏంటని ఆశ్చర్యపోయారు అంతా. కానీ ఇటీవల నెల రోజుల గ్యాప్లోనే అరడజను ప్రాజెక్ట్స్ వెంకీమామ చేతిలోకి వచ్చాయని వినిపిస్తుంది. కానీ వెంకటేష్ మాత్రం త్రివిక్రమ్తో సినిమాకు ఓకే చెప్పాడు. ఈ ప్రాజెక్టు షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా తెలుగు సినిమా అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నది. గతంలో వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావు మరియు మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్గా వర్క్ చేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్లోనే వెంకీ సినిమా సెట్ కావడంతో ఆడియన్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభమై డిసెంబర్ 2025 నాటికి పూర్తి కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి మరియు త్రివిక్రమ్ ఈ సినిమాను వేగవంతంగా పూర్తి చేయాలనే ప్రణాళికలు ఉన్నారు. వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమాతో 300 కోట్ల రూపాయల కలెక్షన్స్తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో కలిసి ఆయన చేయబోయే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరి భారీ అంచనాలు ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేసిందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.